నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలీహౌస్ సాగును ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పాలీహౌస్ సాగు వైపు రైతును నడిపించేందుకు మంచి సబ్సిడీలనే అందిస్తోంది. దీంతో ఎక్కువ మంది రైతులు జర్బేరా పూల సాగుతో ముందుకు సాగుతున్నారు. తొలిసారి పాలీహౌస్లో చామంతి పూలు సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్న నిజామాబాద్ యువ రైతుపై నేటి నేలతల్లి ప్రత్యేక కథనం. పాలీహౌస్ సాగు అనగానే మనకు గుర్తొచ్చేది విదేశీ పంటలే. ఆయా పంటలనే మనం పాలీహౌస్లో సాగు చేయాలా, స్థానిక పంటలను మనం వెయ్యలేమా అని ప్రశ్నించుకున్న ఆ యువ రైతు కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాలీహౌస్ సాగుకు కొత్త అర్థాన్నిచ్చారు. ఇప్పుడు కొత్త అధ్యాయానికి కేంద్రంగా మారారు. నవీన్ కుమార్ ఎంటెక్ చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు వ్యవసాయేతర రంగాల్లోనే పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని పెంపొందించటం కాదు, వ్యవసాయంలోనూ వ్యాపారం చేయొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఇతను పెట్టిన పెట్టుబడి వస్తున్న ఆదాయం ఆ రకంగా ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండాకు చెందిన నవీన్ 2.5 ఎకరాల్లో పాలీహౌస్ సాగు చేస్తున్నారు. పాలీహౌస్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేము ఇది పెట్టడం జరిగింది. మేము 2012 నుంచి పాలీహౌస్లో సాగు చేయడం జరుగుతుంది. 2012లో మేము అరెకరంలో జర్బేరా వేయడం జరిగింది. నిర్మల్ సోన్ దగ్గర వేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అది 3 years చేసాము. 3 years చేసిన తర్వాత మేము ఇంకా పాలీహౌస్లో లాభాలు బాగా వస్తున్నాయి అనే ఉద్దేశంతో మేము ఈ క్రైసాంతిమం పెట్టడం జరిగింది. అంటే 6 ఎకరం నుంచి మేము ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇప్పుడు చూస్తున్న క్రైసాంతిమం 2.5 ఎకరాల్లో ఉంది. 2.5 ఎకరాల్లో మొట్టమొదటిగా రాష్ట్రంలో మేమే చేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా చేయలేదు. మాకు దీని మీద ఈ పంట మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ క్రైసాంతిమం వేయడం జరిగింది. అందరు కూడా రావట్లేదు అని చెప్పి అనడం వల్ల మాకు దీని మీద ఆసక్తి ఎక్కువ పెరిగింది. ఎలా ఇది అంటే ఎందుకు రావట్లేదు, ఇది మన పంట అయ్యింది కూడా ఎందుకు రావట్లేదు అని మేము ఒక ఆలోచనతో దీని మీద స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎక్కడైనా సరే చెట్టులో ఎటువంటి లోపాలు లేవు, అంటే జస్ట్ కేవలం దాని మెయింటెనెన్స్ వల్ల ఎఫెక్ట్ ఉంది తప్ప చెట్టు చాలా బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో 2.5 ఎకరాల్లో పెట్టడం జరిగింది. ఈ రైతుకు 2012 నుంచి పాలీహౌస్ సాగులో అనుభవం ఉంది. మొదట్లో 1/2 ఎకరాలో జర్బేరా వేశారు. 3 ఏళ్ల అనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 1/2 ఎకరం నుంచి 2.5 ఎకరాలకు పెంచారు. అయితే ఈసారి జర్బేరా కాకుండా చామంతి సాగు చేస్తున్నారు. పాలీహౌస్లో చామంతి సాగు ఇదే ప్రథమం. స్టాండర్డ్ వెరైటీస్, స్ప్రే వెరైటీస్ ఉంటాయి. స్టాండర్డ్లో చాలా రకాలు ఉంటాయి. ఈ పాలీహౌస్లో మాత్రము ఓన్లీ స్ప్రే వెరైటీస్ మాత్రమే వస్తాయి. ఈ స్ప్రే వెరైటీస్ వచ్చేసి మేము నాసిక్ నుంచి తెప్పించినాము. B&C ఫ్లోరికల్చర్ వాళ్ళు ఇచ్చారు. మేము 1/2 ఎకరానికి 1,00,000 చెట్లు పెట్టడం జరిగింది. సో ఆ లెక్క చొప్పున మా 5 షెడ్స్ ఉన్నాయి. 5 షెడ్లకు గాను మేము 5 లక్షల మొక్కలు పెట్టడం జరిగింది. ఒక్కొక్క మొక్క వచ్చేసి మన మదర్ ప్లాంట్ అయితేనేమో 12 రూపాయలు, మన డాటర్ ప్లాంట్స్ అయితేనేమో 3 రూపాయల చొప్పున మేము తీసుకోవడం జరిగింది. ఇది మా మొదటి పంట. సో మేము ఇది ఏప్రిల్లో కన్స్ట్రక్షన్ చేసాము. ఈ 2016లో ఏప్రిల్లో స్టార్ట్ చేయడం జరిగింది దీని కన్స్ట్రక్షన్. ప్లాంటేషన్ వచ్చేసి మేము July 15th నుంచి స్టార్ట్ చేసాము. 5 షెడ్స్కి సంబంధించి 5 సార్లు ప్లాంటేషన్ చేయడం జరిగింది. 15 రోజుల గ్యాప్లో 5 షెడ్లలో కూడా ప్లాంటేషన్ చేశాము. మాకు వచ్చేసి 2.5 ఎకరాలకు 1,20,00,000 ఖర్చు అయింది. దానికి గాను 90 లక్షల సబ్సిడీ వస్తుందండి. సో మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మేము ఇది చేయడం జరుగుతుంది. ఇది పెట్టి 3 నెలల మీద ఒక వారం అయిందండి పెట్టి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మాకు ఒక 15 daysలో ఈ పంట అనేది మాకు కట్ చేస్తాము.
15 డేస్లో ఈ ఫ్లవరింగ్ అయిపోయేలోపు మేము ఏదైతే నెక్స్ట్ షెడ్లో పెట్టామో దాంట్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఈ షెడ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సేమ్ అలాగే రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక షెడ్లో అయిపోయిన తర్వాత ఇంకో షెడ్లో కటింగ్ అనేది వస్తుంటుంది. అలా మేము జనవరి 1st వీక్ వరకు ఈ కటింగ్ అనేది జరుగుతుందండి. జనవరి 1st వీక్ వరకు మొత్తం కంప్లీట్ అన్ని షెడ్స్లో గల ఫ్లవర్స్ కట్ చేస్తాం మేము. 2.5 ఎకరాల్లో 2 షెడ్లు నిర్మించారు. ఒక్కో షెడ్లో 1,00,000 మొక్కల వరకు నాటారు. నాసిక్ నుంచి స్ప్రే వెరైటీ మొక్కలు తెచ్చిన నవీన్ కుమార్ మదర్ ప్లాంట్కు 12 రూపాయలు, డాటర్ ప్లాంట్కు 3 రూపాయలు అయిందని చెప్తున్నారు. జర్బెరాకు వచ్చేసి సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లస్ దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. అంటే చెట్ల మెయింటెనెన్స్ ఉంటుంది తప్ప వేరే అదర్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. దీనికి వచ్చేసి చెట్ల మెయింటెనెన్స్తో పాటు దానికి సమానంగా చెట్లు చిన్నగా ఉన్నప్పటి నుంచి తీసుకుంటే ఈవెన్ ఫ్లవరింగ్ వచ్చేంత వరకు కూడా దీని మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. దీంట్లో వచ్చేసి లైట్నింగ్ అండ్ డార్కెనింగ్ అని 2 అంశాలు చాలా ముఖ్యమైనవి క్రైసాంతిమంకి సంబంధించి. చెట్టు ఎదుగుదల కోసము మనము స్పెషల్గా లైట్నింగ్ అనేది కంపల్సరీ. సో దీనికి వచ్చేసి లైట్నింగ్ టైంలో 16 గంటలు వెలుతురు కావాలి. సో మనకి ఎటు చూసుకున్నా కూడా 12 గంటల కంటే ఎక్కువ వెలుతురు ఉండదు. సో దానికోసం అని చెప్పి మనము లైట్స్ పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ మంత్లో లైటింగ్ అనేది అవసరము. అలాగే లాస్ట్ 3rd మంత్లో వచ్చేసి డార్కెనింగ్ అనేది చేస్తుంటాం అనమాట. సో కంప్లీట్ షెడ్ని కూడా మనము కవర్తో కప్పేయడం జరుగుతుంది. 16 అవర్స్ చీకటి ఉంటే ఫ్లవర్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. పైన బ్లాక్ కలర్ టార్పాలిన్ షీట్తో కానీ హెచ్డిపి షీట్తో కానీ కవర్ చేసి దీనికి ఆర్టిఫిషియల్ డార్క్నెస్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్లవర్ బ్లూమింగ్ వచ్చేసి చాలా బాగా వస్తుంది అనమాట. ఆ ఇంటెన్షన్తో ఈ డార్క్నెస్ అనేది చేయడం జరుగుతుంది. పాలీ హౌస్ సాగు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఇందులో పెట్టుబడులకు తగ్గట్లుగానే రాబడులు ఉంటాయి. మనం అనుసరించే మెయింటెనెన్స్ ని బట్టి ఖర్చులు పెరుగుతాయని నవీన్ కుమార్ స్వానుభవం ద్వారా చెబుతున్నారు. జర్బెరాతోని కంపేర్ చేసినట్లయితే దీన్ని మనకు ఎరువులు కానీ మట్టి కానీ చాలా తక్కువ అవసరం పడుతుందండి. ఎందుకంటే జర్బెరాలో మనం వచ్చేసి బెడ్ సైజు చాలా హైట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఒక 6 ఇంచెస్ బెడ్ అయినా సరిపోతుంది. సో మేము ఇక్కడ మా షెడ్స్లో 6 ఇంచెస్తో బెడ్స్ చేయడం జరిగింది. లెంత్ వచ్చేసి 22 మీటర్స్ అండి. విడ్త్ వచ్చి మనకి విడ్త్ అండి. విడ్త్ వచ్చేసి 90 సెంటీమీటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన విడ్త్ ప్లస్ పాత్వే 90 + 40 తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకు ఒక బేలో అంటే ఒక బే వచ్చేసి మనకు 4 మీటర్స్, ఒక బేలో మనకి 3 బెడ్స్ 3 పాత్వే రావడం జరుగుతుంది. సో మేము ఆ ప్రొసీజర్లో ఈ బెడ్స్ వేయడం జరిగింది. సో మనకు డ్రిప్ లైన్ వచ్చేసి దీంట్లో 3 laterals అవసరం పడతాయండి. మేము 3 laterals వేసుకున్నాము. ఎందుకంటే మనకు ఒక బెడ్ మీద వచ్చేసి రోలో 8 to 10 ప్లాంట్స్ పడతాయి. సో అవన్నిటి కూడా ఫర్టిగేషన్ పర్పస్ మనకు డ్రిప్ కావాలంటే మినిమమ్ 3 laterals ఉంటే తప్ప మనకు కరెక్ట్గా వాటరింగ్ అనేది కరెక్ట్గా జరగదు. సో దానికోసం అని చెప్పేసి మేము 3 laterals వేసుకోవడం జరిగింది. సో మేము 3 laterals దాంతోపాటు మేము ఫాగర్స్ కూడా పెట్టాము. సో ఫాగర్స్ అనేది అంటే మనకు దీంట్లో మెయిన్ అంటే వేరియేషన్ ఏంటంటే మనకు ఫ్లవర్స్కి సంబంధించి మనకు జర్బెరా మ్యాక్సిమం 365 days మనకు ఫ్లవరింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఫాగర్స్ అనేవి యూజ్ చేయడం మనకు అంత ఈజీగా వీలు కాదు. ఎందుకంటే మనం ఫాగర్స్ వాడినప్పుడు ఏదైతే మాయిశ్చర్ వస్తుందో దానివల్ల వాటర్ డ్రాప్లెట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ డ్రాప్లెట్ పడితే ఫ్లవర్ అనేది పాడవుతుంది. సో మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఫ్లవరింగ్ టైంలో మాత్రము ఫాగింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. మిగతా టైంలో మాత్రము ఫాగింగ్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే వెజిటేటివ్ గ్రోత్లో ఫాగర్స్తో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫాగర్స్ అనేవి ఎలాగైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పాలీహౌస్లో ఎక్కువ మంది జర్బేరా సాగు చేస్తున్నారు. మార్కెట్లో ప్రొడక్షన్ పెరిగిన కారణంగా డిమాండ్ తగ్గింది. పాలీహౌస్లో జర్బేరా పూల సాగుపై ఉన్న అనుభవంతో ఈ ఏడాది ఏప్రిల్లో కొత్త నిర్మాణం చేపట్టారు ఈ యువ రైతు.
5 షెడ్లకు 1,20,00,000 రూపాయలు ఖర్చయ్యాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చింది. జూలైలో మొక్కలు నాటారు. విడతల వారీగా పంట వచ్చేలా ప్లాంటేషన్ చేశారు. 5 పాలీహౌజుల్లో 15 రోజుల తేడాతో మొక్కలు నాటారు. పాలీహౌస్ మిత్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అంటే మనకు ముహూర్తాలు అనేవి కూడా ముహూర్తాల మీదనే ఫ్లవర్స్ మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి మనకు ముహూర్తాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లాంటేషన్ కూడా మనకు తర్వాత మనకు ముహూర్తాలు ఉన్నాయా లేవా చూసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనము ఇంత చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది కరెక్ట్ లేకపోతే మన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ప్రస్తుతం మార్కెటింగ్ వచ్చేసి మన హైదరాబాద్ ప్లస్ బాంబే అనేవి మేజర్ మార్కెట్స్ అండి. ఇవి 2 చోట్లకు కూడా పంపిస్తున్నాము. సో దాంతోపాటు మాకు నాందేడ్ ప్లస్ ఔరంగాబాద్ కూడా మాకు అంటే యాజ్ పర్ ఆర్డరు ఈ 2 చోట్ల కూడా పంపించడం జరుగుతుంది. సో 4 చోట్ల కూడా మేము మా ఫ్లవర్స్ అనేవి మార్కెటింగ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. జర్బెరా కానీ ఇంకా కొన్ని పంటల్లో ఓన్లీ ఫ్లవర్స్ తీస్తుంటాము. సో దీంట్లో మాత్రం స్టెమ్స్తో పాటు అమ్ముతాం అన్నమాట. ఒక స్టెమ్కి వచ్చేసి 8 to 10 ఫ్లవర్స్ ఉండాలి. సో దాంట్లో ఒక 4 to 5 బ్లూమింగ్ అయి ఉండాలి, మిగతాయి సెమీ బడ్డింగ్ స్టేజ్లో ఉండాలన్నమాట. ఆ లెక్క చొప్పున ఒక 10 స్టెమ్స్ కలిపి ఒక బంచ్ చేయడం జరుగుతుంది. ఒక బంచ్ రేట్ వచ్చేసి మనకి అన్ సీజన్లో 50 రూపీస్ వరకు ఉంటుంది. సీజన్లో వచ్చేసి 150కి రీచ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. సో మేము ఆన్ అండ్ యావరేజ్గా 7 రూపీస్ తీసుకున్నామండి. సో 7 రూపీస్ అయినా సరే మనకు యావరేజ్గా 1 lakh ప్లాంట్స్ కాబట్టి మేము అంటే మోర్టాలిటీ అవన్నీ ఇది చేసిన ఒక షెడ్లో 5 lakhs వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక అరెకరానికి వచ్చేసి 3 నెలల పంటకు గాను మనకు 5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. దానిలో మెయింటెనెన్స్ అనేది తీసేసినా కూడా 2 నుంచి 3 లక్షలు ఆదాయం ఉంటుంది. పంట సాగుకు ముందు దీనిపై మహారాష్ట్ర, కర్ణాటకల్లో అధ్యయనం చేశారు. పాలీహౌస్లో చామంతి సాగుకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి 16 గంటల లైటింగ్ కావాలి. అందుకే దీనికోసం ప్రత్యేకంగా లైట్స్ ఏర్పాటు చేశారు. 3వ నెల నుంచి 16 గంటలు చీకటి ఉండాలి. ఆ సమయంలో షెడ్ మొత్తం పూర్తిగా కప్పి ఉంచుతారు. కృత్రిమంగా చీకటి తయారు చేస్తారు. ఇలాంటి ప్రక్రియల ద్వారా నాణ్యతతో కూడిన పూలు వస్తాయని చెప్తున్నారు నవీన్ కుమార్. సంవత్సరానికి 3 పంటలు వేసుకోవచ్చు దీంట్లో ఇదైతే. అంటే దీంతోపాటు మనం అదనంగా అంటే ముహూర్తాలకు గ్యాప్ ఉంటే కనుక మీన్వైల్ ఏదన్నా వేరే చిన్న పంట వేసుకుంటే బాగుంటుంది. ఆకుకూరలు కానీ అట్లా ఏమైనా వేరే పంటలు వేసుకుంటే బాగుంటుంది. మనకు ఎరువుల శాతం కూడా వేరే వాటితో కంపేర్ చేస్తే మనకు చిన్న పంట కాబట్టి మనకు ఫర్టిలైజర్ కానీ మన స్టార్ట్ చేసే అంటే మన బెడ్డింగ్ టైంలో ఎరువులు కానీ చాలా తక్కువ అన్నమాట. సో మనకు ఆ రకంగా చూసుకున్న మెయింటెనెన్స్ పరంగా ఖర్చు అయ్యేది చాలా తక్కువ. సో మనకు 3 పంటలకు గాను యావరేజ్గా 2 లక్షలు ఒక పంట మీద వచ్చినా కూడా మనకు 3 పంటలకు గాను 6 లక్షలు వస్తాయండి. 6 లక్షలు మనకు సంవత్సరానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొక్కలు నాటిన 3 నెలలకు పూలు కోతకొస్తాయి. అయితే ప్రతిసారి మాత్రం కొత్తగా మొక్కలు నాటాల్సిందే. పాలీహౌస్ సాగులో ఇది మొదటి విజయం అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. ముహూర్తాలను దృష్టిలో ఉంచుకుని పంట కోతకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. పూర్తి కంట్రోలింగ్ వెదర్లో పెంచుతున్నాం కాబట్టి వాతావరణంతో సంబంధమే లేకుండా పూలు సాగు చేపట్టాలని వివరిస్తున్నారు. ఒక్కో పాలీహౌస్ 2000 స్క్వేర్ మీటర్స్ వెడల్పులో నిర్మించారు. పాలీహౌస్ నిర్మాణంలో ఇదివరకు మాదిరిగా చామంతికి అనుగుణంగా నిర్మాణం చేపట్టారు. జర్బేరాతో పోలిస్తే బెడ్ హైట్ చాలా తక్కువ. ఒక పాలీహౌస్కు సంబంధించి ఒక పంటలో అంటే 3 నెలల కాలంలో 6 లక్షల రూపాయలు వస్తాయి. అయితే ఇందులో 4 లక్షల రూపాయలు ఖర్చులుంటాయి. అంటే రైతుకు మిగిలేది 2 లక్షల రూపాయలన్నమాట. సంవత్సరంలో 2-3 పంటలు తీయొచ్చు. 2 పంటలు చామంతి తీస్తున్న ఈ రైతు మరో పంటగా ఆకుకూరలు వేయాలనుకుంటున్నాడు. మిగిలిన పంటలతో పోలిస్తే ఇందులో ఎరువుల వాడకం కూడా తక్కువే అని చెప్తున్నారు. మీరు చూస్తున్నటువంటి చెట్లుకి 40 రోజుల వయసు అండి. ఇది మేము ఎక్స్పెక్టేషన్ డిసెంబర్ 1st వీక్లో కటింగ్కి వస్తుందని చెప్పి అనుకుంటున్నాము.
ఇదే రకంగా ఇది ఏంటంటే ఇది మాది 4th షెడ్. సో మీరు ఇంతకుముందు చూసింది అంటే ఫ్లవర్స్ ప్రస్తుతానికి ఉన్నాయేమో 2nd షెడ్ అండి. అట్లా అంటే మేము జూలై 15th నుంచి సెప్టెంబర్ 15th వరకు మేము ప్లాంటేషన్ చేసాము. సో ఆ లెక్కన సేమ్ అంటే ప్లాంటేషన్ 15 days గ్యాప్లో ఎట్లయితే చేసామో మన కటింగ్ వచ్చేసి కూడా సేమ్ అదే 15 days గ్యాప్లో వస్తుందండి. ఒక అరెకరం కటింగ్ వచ్చేసి మనకు 15 days టైం సరిపోతుంది అరెకరానికి. సో ఆ ఇంటర్వెల్ ప్రకారం మేము చేసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి నెట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మనకు దీంట్లో క్రాప్ డెన్సిటీ అనేది చాలా హై ఉంటుంది. మామూలుగా మనం చూసినట్లయితే ఎకరానికి వేరే ఏవైనా కూడా 20,000 నుంచి 40,000 చెట్లు మాత్రమే ఉంటాయి. సో దీంట్లో మాత్రం ఎకరానికి వచ్చేసి 2 లక్షల నుంచి 2,40,000 చెట్లు పెట్టుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే దీనికి సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైసాంతిమంకి. ఎందుకంటే దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీని రూట్స్ వచ్చేసి 3 inches కంటే ఎక్కువ లోపలికి వెళ్ళవు. సో ఈ చెట్లకి మనకు సపోర్టింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్టింగ్ పర్పసే మేము ఇక్కడ పెట్టినటువంటి నెట్ ఇవన్నీ కూడా రోప్తో కట్టడం కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ పర్పసే చేసాము. సపోర్టింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనకు 2nd monthలో బడ్డింగ్ స్టేజ్లో వస్తే ఏమవుతుందంటే ఆ మొగ్గల వల్ల బరువు ఎక్కువైపోయి పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ పడిపోకుండా ఉండడానికి మనం ఈ నెట్టింగ్ అనేది వేస్తాము. మీరు చూసినట్లయితే ఈ షెడ్లో లైట్స్ కూడా ఉన్నాయి. మేము అంటే ప్రతి షెడ్లో 30 నుంచి 35 daysలో లైటింగ్ ఫస్ట్ 35 days లైటింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మేము ప్రస్తుతానికి 2 షెడ్స్లో లైటింగ్ ఇస్తున్నాము. మిగతా 3 షెడ్స్లో ఈ లైటింగ్ ప్రక్రియ అనేది అయిపోయింది. మేము ఈ లైటింగ్ వచ్చేసి పర్ డే 4 hours ఇస్తామండి. అంటే మనం చెప్పుకున్నట్టు 16 గంటలు లైట్ కావాలి కాబట్టి 12 గంటల లైటింగ్ నార్మల్ నేచురల్ లైట్ వస్తుంది. ఒక 4 days మాత్రం 4 hours మాత్రం ఆర్టిఫిషియల్ లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము ఇది అరెకరంలో 50 లైట్లు పెట్టాము, 100 watts CFL. సో అంటే మనకు మెయిన్ చెట్లకు వచ్చేసి మినిమం 90 to 110 lux ఉంటే చెట్లు అనేవి బాగా పెరుగుతాయి. సో మేము ఆ లక్స్ మీటర్ తీసుకొచ్చి అన్ని చెక్ చేసి ఈ లైట్స్ అనేవి పెట్టడం జరిగింది. పూల నాణ్యత కోల్పోకుండా మొక్కలకు సపోర్ట్ ఇచ్చి మీదకు లేపుతున్నారు. ఇలా పంట సాగులో ప్రత్యేక మెళకువలు పాటిస్తున్న నవీన్ కుమార్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ ధర పలికే చోటుకు ఎగుమతి చేస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. హైదరాబాద్, బాంబే మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో సందర్భంలో నాందేడ్, ఔరంగాబాద్ పంపిస్తున్నారు. మనకు ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అనేది క్రైసాంతిమంలో మేజర్ బెనిఫిట్ అండి. మనకు వేరే పంట చూసినట్లయితే మనకు మన జర్బరాలో కానీ వేరే కార్నిషన్ కానీ ఇతర పంటల్లో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. క్రైసాంతిమంలో అనేది ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకు వచ్చేసి 3 months పంట కాబట్టి మనకు ఎక్కువ పెరిగినా కూడా ఇబ్బంది అవుతుంది. మనకు ఆన్ అండ్ యావరేజ్ ఒక చెట్టు 3 feet ఉంటే సరిపోతుంది మార్కెట్లో. సో ఆ 3 feet పరంగా చూసుకుంటే కనుక ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయడం చాలా తక్కువ వాడతాం. పెస్టిసైడ్స్ గురించి మాట్లాడితే క్రైసాంతిమం క్రాప్కి మన స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ అండి. అంటే అంత ఈజీగా రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ. అంటే అంత ఈజీగా ఏది వచ్చినా కూడా మనకు అటాక్ అయినా కూడా మనకు ఒక టైం అనేది ఉంటుందండి. సో మేజర్గా చెట్లకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. మైనర్గా ఏంటంటే మన అఫిడ్స్ ఎక్కువ దీంట్లో. మన ఫ్లవరింగ్ టైంలో లీఫ్ మైనర్ ఎక్కువ. సో దాన్ని అయినా సరే కంట్రోల్ చేయడం చాలా ఈజీ. మధ్యలో మనకి క్యాటపిల్లర్ కూడా ఎక్కువ వస్తుంది. మేము క్యాటపిల్లర్కి ప్రొక్లేము, ప్రొఫెక్స్ ఇవి వాడతామండి. మన అఫిడ్స్కి వచ్చేసి మేము కాన్ఫిడర్ లేదంటే మన వర్టిమేక్ యూజ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించింది పాలీ హౌజుల మీదే. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకున్న ఈ రైతు అభ్యుదయ మార్గంలో పయనిస్తున్నాడు. సాగు రంగాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఇప్పుడున్న పరిస్థితులపై కొత్త ప్రయోగాలు చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి HM టీవీ.